మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. గురుగారు, డిసెంబర్ మాసం 2025 విశేషంగా మన సంవత్సరం చివరిలోకి వచ్చేసాము. మిథున రాశి వారి స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఓవరాల్ ఈ నెల అంతా కూడా? 2020 సంవత్సరం డిసెంబర్ మాసం మిథున రాశి వాళ్ళకు రాశి ఫలాలు చెప్పుకునే ముందు ఈ మన తెలుగు వాళ్ళందరూ కూడా ఇంగ్లీష్ సంవత్సరానికి అలవాటు పడ్డారు. ఇంగ్లీష్ సంవత్సరం ప్రకారం ఇది చివరి మాసం. మనం వారికి అనుగుణంగానే ఈ మాస ఫలితాలు చెప్తున్నాము. ఈ మాస ఫలితాలు చెప్పే ముందు ఈ రాశి యొక్క ప్రత్యేకతలు కొన్ని మనం చెప్పుకుందాం. ఈ మిథునము అంటే మైథునము. మిథునము అన్న మైథునము అన్న కలయిక అని అర్థం. ఈ రాశిలో ఒక స్త్రీ పురుషుల తలలు లేదా ఒక చిన్నపిల్ల ఇద్దరు చేతులు పట్టుకున్నట్లు ఇద్దరు ఉన్నట్టు జంటగా కనిపిస్తారు. ఇది కలయిక అని అర్థం. కలపడము అని అర్థం. కమ్యూనికేషన్ అని అర్థం. ప్రపంచం అంతా కమ్యూనికేషన్ లేకపోతే ప్రపంచం లేదు. కమ్యూనికేషన్ అనేది అంటే ఈ కమ్యూనికేషన్ అనేదాన్ని సూచించేది కాబట్టి ఇద్దరు కలయిక అన్నారు. ఇప్పుడు ఇద్దరు కలయిక వల్లే మూడో వ్యక్తి పుడుతున్నాడు. ఒకరికొకరు సహకరించుకుంటేనే ఇంకొక ప్రాజెక్ట్ ముందుకు వెళ్తా ఉంది. ఈ కొరియర్ సర్వీస్, ట్రావెలింగ్ అంటే మీకు డ్రైవర్స్, కమ్యూనికేటర్స్, వీళ్ళంతా కొరియర్ బాయ్స్. మన హోటల్లో మనకు భోజనం పెట్టేటువంటి వ్యక్తి కూడా మన కమ్యూనికేటరే. అంటే ప్రతి ఒక్కటి ఈ కమ్యూనికేషన్ సహకారం లేకపోతే ప్రపంచం లేదు, ఏమీ తయారు కాదు. ప్రయత్నము, సహకరించాలంటే ప్రయత్నించాలి కదా. ప్రయత్నము అనే స్థానం ఇదే. మనం వివాహం చేసుకోవాలన్నా ప్రయత్నించాలి, చదువుకోవాలన్నా ప్రయత్నించాలి, బస్ స్టాండ్కి వెళ్ళినా ప్రయత్నించాలి. ఇది కమ్యూనికేషన్. ఈ ప్రయత్నం అనేది కమ్యూనికేషన్. కాబట్టి ఈ రాశి లేకుండా ప్రపంచంలో ఏది జరగదు. ఎవరు ప్రయత్నించాలి ఆపేసాను కూడా ఏమీ తయారు కాదు. వస్తు మార్పిడి, ఒకప్పుడు వస్తు మార్పిడి విధానం ఉండేది. నాకు కావాల్సిన వస్తువు నీది ఉంటే నీకు కావాల్సిన వస్తువు అది ఉండే, మార్చుకుందాం. ఈ వస్తు మార్పిడి కమ్యూనికేషన్. తర్వాత ధైర్య, వీర్య, విజయస్థానం అంటే ఇక్కడ పరాక్రమ స్థానం అంటారు దీన్ని. ఒక స్త్రీ ఒక అబ్బాయికి అమ్మాయికి వివాహ పొందాలని చూస్తూ ఉంటే ఆ అబ్బాయి జాతకంలో వీర్యస్థానం బలంగా ఉంటేనే సక్సెస్, లేదంటే ఎవరు పిల్లలు పుట్టరు. మూడో స్థానం కుజుడు, వీళ్ళిద్దరూ బాగుండాలి. కుజుడు రక్తానికి అధిపతి, పరాక్రమానికి అధిపతి. మూడో స్థానము ఇతనికి ఇంకా అది బలహీనంగా ఉండే అబ్బాయి బాగుండాలి తెల్లగంటే ఏం చేస్తాం? వీర్య బలం లేదు అతనికి. లేనప్పుడు పెళ్లి చేసి ఏం చేస్తాం? డిసప్పాయింట్ అవుతారు. ఇది మనము కొంచెం విడమరి చెప్పడం వల్ల విజ్ఞానం అర్థమవుతుంది. ఇది వీర్యస్థానము అంటే శక్తి. కాబట్టి ఈ రాశి ఎంత ఇంపార్టెంట్ అనేది ఇప్పటికే అర్థమవుతుంది మనం వింటున్న వాళ్ళకు. అందుకే ఇక్కడ పార్వతీ పరమేశ్వర స్థానం కూడా అంటారు. ఆరుద్ర నక్షత్రం ఇక్కడే ఉంది. శివుడు అంటే అర్ధనారీశ్వరుడు, కమ్యూనికేషన్. శివుడు అంటే పంచభూతాలు. నమశివాయ అంటే పంచభూతాత్వాలు, పంచభూతాలని అర్థం. కాబట్టి ఇక్కడ చాలా చాలా స్పెషల్ రాశి ఇది. ఇంక రాశి వీక్గా ఉంటే వాళ్ళకి ఏ విధంగా ఏం అర్థం కాదు, ఏమీ చేయలేరు, నా వల్ల ఏం కాదు. కాలపురుడికి మూడో స్థానం అంటే చేతులు అని అర్థం. ఏమీ చేయలేరు వాళ్ళు. చేత కాదు అంటారు కదా. కాలు కాదని ఎందుకు అంటారు, చేత కాదు ఎందుకు అంటారు? ఇవి చేతులు కాబట్టి, మూడో స్థానం కాబట్టి రాయాలన్నా సంపాదించాలన్నా చేతిండా, కనీసం పెళ్ళేప్పుడు సరైన మంగళసూత్రం కట్టాలని కూడా చేతిలో ఉండాలి. కాబట్టి అందుకే దీన్ని పరాక్రమ స్థానం ఉన్నారు. ఒక ఆయుధం పట్టాలంటే కూడా చేతులే కావాల్సింది. ఒక సంగీతం వాయించాలంటే కూడా చేతులే కావాల్సింది. ఏదైనా ఒక సంగీతం మీరు వినిపిస్తే అది ఇంకొకరు వినిపించాలంటే అది కమ్యూనికేట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ సాక్షాత్తు ఆది దేవతలైనటువంటి పార్వతీ పరమేశ్వర రాశిగా ఇది ఉంది. రుద్రుడు ఆది దేవతల వల్ల, ఆది దంపతులు. ఆరుద్ర నక్షత్రం ఇక్కడ ఉంది. ఆరుద్ర నక్షత్రంలో శివారాధన ఇంకా కాని పని అంటూ లేదంటారు. అది రాహుది ఆ నక్షత్రం. కాబట్టి రాహు అంటేనే కమ్యూనికేషన్, విదేశాలు. రాహు అంటేనే A to Z శాటిలైట్స్ కానీ A to Z కమ్యూనికేషనే కదా.
కాబట్టి ఇలా చెప్తా పోతే ఈ రాశి గురించి ఇంక రేపు తెల్లవారి వరకు నేను చెప్తా కావాలంటాయి. అంత పవర్ఫుల్ రాశి మిథున రాశి. 5 కలయిక లేని ఏమీ జరగదు. ఒక పక్షులైనా 2 పక్షులు కలవకపోతే దానికి ఇంకో పక్షి జాతి రాదు. ఉత్పత్తి పునరుత్పత్తి. అందుకు సాక్షాత్ పార్వతీ పరమేశ్వరులు దాన్ని ఆక్రమించారు. లింగోద్భవ సమయం అంటే అర్ధరాత్రి, అంటే పగలకి రాత్రికి మధ్య సమయం అర్ధరాత్రి. లింగోద్భవం పరమేశ్వరుడు ఉద్భవించాడు. ఇలా చెప్తే ఎంత శక్తి ఉందంటే అంత శక్తి ఉంది ఈ రాశిలో. కాబట్టి ఈ రాశి వీళ్ళు పొగడ్తలు బాగా ఇష్టం. అందుకే బోలా శంకరుడు అంటారు శివుని కూడా. ఆయన ఓను పొగడతారు, పూజలు చేస్తారు, ఆయన అన్నీ ఇచ్చేస్తాడు. ఈ రాశి కూడా అంతే. పొగిడితే ఏమని అన్నీ ఇచ్చేస్తారు. ఇంకొకరిని ఆదరించడం వీళ్ళు గొప్ప వాళ్ళు. వీళ్ళు ఈ రాశి వాళ్ళు. వీళ్ళ వల్ల అవుతుంది, మన వల్ల అవుతుంది, మనం సంపాదించుకుందాము, నా వల్ల అవుతుంది, నువ్వు బాగుండి చాలు అంటుంటారు. అంటే వీళ్ళకి ఆ ధైర్యము, ఆ వీర్యము, ఆ విజయస్థానం, విక్రత్వం ఉంటుంది వీళ్ళకు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు, మీరు చెప్తున్న మగవాళ్ళకైనా ఆడవాళ్ళకి ఏమి అంటున్నారు. ఇది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా నేను చెప్తున్న ప్రతి రాశిలోది ఆడవాళ్ళ రాశుల్లో కూడా ఉంటే అదే స్వభావాలు, మగవాళ్ళ కూడా ఉంటే అదే స్వభావాలు. స్త్రీ పురుషులకు సమానత్వం ఇక్కడ ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ వీళ్ళను మనం పొగుడుతూ అప్రిషియేట్ చేస్తూ పోతా ఉంటే వీళ్ళు ఏమైనా చేస్తారు. ఇది వీళ్ళ యొక్క పరిస్థితి. ఇప్పుడు మనం చాలా స్ట్రెంగ్త్గానే చెప్పాం చాలా. ఇక్కడికి ఇంకా చెప్తే దండిగా ఉంది. ఇంకా చాలా శివ కుటుంబమే ఉంది ఏకంగా ఈ రాశిలో. ఆ తర్వాత ఇంకో సందర్భం చెప్పుకుందాము. ఇప్పుడు ఈ రాశికి లగ్నంలో గురువు ఉన్నాడు. అంటే రాశిలో గురువు ఉన్నాడు. 10వ ఇంట్లో శని ఉన్నాడు. 6, 7 స్థానాల్లో కుజుడు, రవి, బుధ, శుక్ర ప్రభావాలు ఉన్నాయి. 3వ ఇంట్లో కేతు, 9వ ఇంట్లో రాహు ఉన్నారు. 9వ ఇంట్లో రాహు ఉంటే పితృ అరిష్టము. రాహు 9వ ఇంట్లో ఉండకూడదు. 7వ ఇంట్లో రవి ఉంటే అది కూడా పితృ అరిష్టమే. ఈ రాశికి రవి మంచివాడు కాదు. 10వ ఇంట్లో శని అష్టమాధిపతి 10వ ఇంట్లో ఉన్నాడు. అది అంత మంచిది కాదు, అష్టమాధిపతి కాబట్టి. గురువు జన్మలో ఉండడము, గురువు బాధకాధిపతి జన్మలో ఉన్నాడు. కేతు 3వ ఇంట్లో ఉన్నాడు. కేతు 3వ ఇంట్లో ఉంటే మంచిదే, కానీ వీళ్ళందరినీ కానీ ఆయన విశేషణ ఫలితాన్ని ఇచ్చేదేమి ఉండదు. ఇక్కడ ఏం చేసినా కానీ బుధుడు, శుక్రుడు చేయాలి. కానీ భాగ్యస్థానంలో తండ్రికి అరిష్టమే కానీ రాశికి రాహు మంచి చేస్తాడు. ఒక తండ్రి విషయంలో మాత్రం ఇబ్బంది, మిగిలిన విషయాలు బాగా చేస్తాడు. ఎందుకంటే రాశిలో ఉన్నాడు రారుద్రాకి అధిపతి 9లో భాగ్యంలో ఉన్నాడు కాబట్టి తండ్రి మినహా పితృ కారకత్వాలతో మిగతా అంతా బాగా అభివృద్ధి ఉంటాయి. జన్మలో గురువు ఉన్నాడు కాబట్టి ఏదన్నా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ, అజీర్ణం కానీ, గమనిస్తేనే తెలిసిన ఒక విధమైన తలనొప్పి కానీ ఉండేదానికి అవకాశం ఉంటుంది. అన్నిదా మించి అంత పెద్దగా దుష్ప్రభావం చూపించలేడు. శుభకార్యాలు బాగానే ఉంటుంది. ఇప్పుడు ఈ దశ ఇప్పుడు గోచరం ఉన్న వాళ్ళకు, ఈ రాశిలో ఉన్న వాళ్ళకు గురుదశగానే అయిపోయింటే ఇప్పటి వరకు లైఫ్లో ఈ గురువు పెద్దగా బాధించడు. గురుదశ కాని వాళ్ళకు ఎక్కువ బాధ ఉంటుంది, ఎందుకంటే ఆ దశ పెండింగ్లో ఉంది కాబట్టి. శని దశ అయిపోయింటే శని బాధించడు, 10% పనిచేస్తాడు, 90% అనుకూలమే చేస్తాడు. గురుదశ అయిపోయింటే గురువు అనుకూలం. అన్నప్పుడు ఏమి ఉండాలి, వీళ్ళు పుట్టినటువంటి వీళ్ళ వయసు ఇప్పుడు ఒక 45 దాటే ఉండాలి. 45 సంవత్సరాల పైన ఉండే వాళ్ళకి బాగుంది. ఎందుకంటే గురుదశ 16 సంవత్సరాలు, శని దశ 19 సంవత్సరాలు, 30 సంవత్సరాలు అయిపోతున్నారు 2 దశలకే. 45 అంటే అప్పుడు ఆ 2 దశలు అయిపోయింటాయి, వాళ్ళకి బాగుంటుంది. మిగిలిన 45 లోపల ఉన్న వాళ్ళకు తీవ్రత ఎక్కువ ఉంటుంది. ఏజ్ బట్టి ఇలా వయసు రీత్యా జ్యోతిషం ఒకటి ఉంది, దాన్ని మనం తొందరలో చెప్పబోతాం. చెప్తున్న రాశి ఫలితాల్లో చిన్న పిల్లలకు, అప్పుడే పుట్టిన పిల్లలకు, చనిపోయే వాళ్ళకి ఎట్ట పని చేస్తుంది, పని చేయదు. అవగాహన కోసం, జ్యోతిషశాస్త్రాన్ని పైన నమ్మకం పెంచడం కోసం మనం చేస్తున్న ప్రయత్నం ఎన్నో రకాలుగా ఉంది. కాబట్టి 45 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళకు గురువు శని వ్యతిరేకులు కాదు. ఇక రవి 7వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఏదన్నా ఉష్ణము చేసేదానికి, వేడి చేసేదానికి, పితృ సంబంధికులతో అంటే సర్నేమ్ పాలలతో కొంచెం గొడవలు వచ్చేదానికి, చికాకులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు వాచ్ కట్టకూడదు. రవి వీళ్ళకి పాపి. వాచ్ అంటే రవి కాలాన్ని తెలియజేస్తాడు కదా. రవి కాలానికి మనం పట్టుకోవడానికి తయారు చేసుకుంది కదా. డిజిటల్ వాచ్ కట్టాలి. డిజిటల్ వాచ్ అంటే నెంబర్లు పడి ఆరుతుంటాయి ఇట్లా, అది రాహు. నాది మిథున లగ్నం అండి, నేను డిజిటల్ వాచ్ కట్టుకున్నా. ముందున్న వాచ్లు కడితే సాఫ్ట్వేర్లు దెబ్బతింటా ఉన్నాయి, ఎగిరిపోతున్నాయి. నాది నేను ప్రాక్టికల్ చూసా. సింహరాశి నా చిన్న అబ్బాయి, సింహరాశి మా అబ్బాయి కాబట్టి ఆడి చేతి నేను కట్టించుకున్నా, నేను డైరెక్ట్గా కట్టుకోలేదు.
కలిసి రాదు. అదే వీళ్ళు వాల్ క్లాక్ శివాలయానికి కానుక ఇవ్వచ్చు, ఆలయాల్లో వాల్ క్లాక్లు పెడతా రావచ్చు, టైం కలిసి వస్తుంది. కాబట్టి ఇక్కడ వచ్చే కాడికి వీళ్ళకు బాగుందా అంటే బాగుంది, బాగాలేదంటే బాగాలేదు. గురుశనులు జన్మస్థానాన్ని 10వ స్థానాన్ని డీల్ చేస్తున్నారు కాబట్టి 40 సంవత్సరాల తర్వాత ఉన్న వాళ్ళకి బాగుంటుంది. ఆ వయసు లోపల ఉన్న వాళ్ళకి ఈ దశలు అయి ఉండవు. కాబట్టి దాని వీళ్ళ తీవ్రత ఎక్కువ ఉంటుంది. ఏ విషయాల్లో ఇబ్బంది ఉంటుందంటారు 40 కింద వాళ్ళకి? 40 కింద వాళ్ళకంటే ఇప్పుడు శని మహర్దశ జరుగుతుంది అనుకోండి, వీళ్ళ జీవితంలో అన్నీ ఆలస్యం జరుగుతుంటాయి. శనేశ్వరుడు అంటే ఆలస్య గ్రహము, ఆయన ఫలితం ఇస్తాడు, ఆయన ప్రయాణించేదాన్ని బట్టే ఇస్తాడు. ఆయన 30 డిగ్రీలు 2.5 సంవత్సరం 24, 48 ఒక సంవత్సరం 30 నెలలకు దాటుతాడు. 1 డిగ్రీ 1 నెలకు దాటుతాడు ఆయన. 2.5 సంవత్సరం పడుతుంది 30 డిగ్రీలు ఆయన దాటేదానికి. కాబట్టి ఆలస్యంగా ఫలితం ఇస్తాడు. వాళ్ళ వ్యక్తిగత జాతకంలో మళ్ళీ ఆయన అనుకూలంగా ఉన్నప్పుడే ఏదైనా కొంత ఫలితం ఉంటుంది, లేదంటే చాలా ఇబ్బందులు ఉంటాయి. అష్టమాధిపతి కాబట్టి అజ్ఞాతవాసము, అరణ్యవాసము అన్నీ చూపించేస్తాడు, అవమానవాసాలు అన్నీ చూపించేస్తాడు. స్త్రీ వల్ల ఏదైనా ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళ వల్ల పరువు నష్టం కానీ ధన నష్టం కానీ? ఇప్పుడు శని మహర్దశ జరుగుతుంటూ ఉంటుంది. శని మహర్దశ వల్ల ఖచ్చితంగా ఉంటుంది. శని దశలో శుక్రభుక్తి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉంటుంది. కావాలని కొంతమంది టార్గెట్ చేసి ఇబ్బంది పెడేస్తారు. ఇప్పుడు సప్తమాధిపతి ఈయనకు బాధకాధిపతి అన్నాడు. ఈ రాశికి సప్తమాధిపతి అంటే భార్య అని అర్థం. అతనే బాధకాధిపతి అన్నాడు గురువు. అతను జన్మలో ఉన్నాడు, అప్పుడు కూడా ఇబ్బంది ఉంటుంది. వాళ్ళు సోదరీలు కావచ్చు, ఎందుకంటే 3వ స్థానం సోదరీలు అని చెప్పాను. ఈ రాశి వాళ్ళకి ఇంకొక గుడ్డు గుర్తు ఏమంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ విషయంలో వీళ్ళు ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. గోచార ఫలితంతో పని లేదు, జన్మ జాతకంతో పని లేదు. ఎగ్జాంపుల్ మన మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన ఆరుద్ర నక్షత్రం మిథున రాశి. వాళ్ళ సిస్టర్స్ ఆయనకు వ్యతిరేకమే కదా. ఈ రాశి వాళ్ళు ఖచ్చితంగా అంతే రూల్. నాది మిథున లగ్నం అండి, నాది మిథున లగ్నం ఆరుద్ర నక్షత్రం లగ్నం పడింది నాకు. అది సేమ్ పరిస్థితి, దాన్ని అంతా ఫేస్ చేసాం. అలా ఎంతోమంది జాతకాల్లో పరిశీలన ఎక్స్పెరిమెంట్ చేసి చూసాం మేము. 100% తేలింది. మిథున రాశి అన్నా మిథున లగ్నం అన్నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఏదో ఒక రకంగా డిస్టర్బెన్స్ వస్తుంది. ఒకవేళ డిస్టర్బెన్స్ రాలేదంటే వాళ్ళు ఈ భూమిపైన అరుదైనటువంటి గొప్ప వ్యక్తులు ఉన్నారు. ఆ కారకత్వాలు అప్లై అయిపోతాయి, ఎనర్జీ పాస్ అయిపోతుంది, రిసీవ్ చేసుకోవాల్సింది. ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఏమైనా జాగ్రత్తలు చెప్తారా వీళ్ళకి ప్రస్తుత కాలంలో? ఇన్వెస్ట్మెంట్లు ప్రస్తుతానికి వద్దండి, కొంచెం ఆచి చూచిపోవడం మంచిది. వీళ్ళు ఇన్వెస్ట్మెంట్లు కావాలంటే పెట్టుకోవడానికి తొందరలో మంచి టైం వస్తుంది, పెట్టుకోవచ్చు. వీళ్ళు ఇతరులకు మోసపోవడం చాలా ఈజీగా అయిపోతారు కాబట్టి మోసపోకుండా ఉండాలి. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఏదన్నా వేరే ఆఫర్ వస్తే మారాలా వద్దని ఆలోచిస్తున్నారు. మారచ్చు. అలాగే నిరుద్యోగుల పరిస్థితి ఏంటంటే? మారచ్చు. నిరుద్యోగులు ఇప్పుడు నేను చెప్పినట్టు శనిదశ గురుదశ జరుగుతూ ఉంటే కష్టతరంగానే ఉంటుంది. ఆ కష్టతరంగా ఉన్నా కానీ చేయక తప్పదు. చేసుకొని రావడం వల్ల వీళ్ళకు బుధ మహర్దశ, గురుదశ శనిదశ అయిపోయిన తర్వాత బుధ మహర్దశ పెడుతుంది. బుధ మహర్దశలో ఒక స్థాయికి వచ్చేస్తారు. వీళ్ళకంతా పార్ట్ 2 లైఫ్ బాగుంటుంది. మిథున లగ్నంలో మిథున రాశి వాళ్ళకంతా పార్ట్ 2 అంటే 40s తర్వాత సూపర్గా ఉంటుంది, మంచి స్థాయికి వెళ్ళిపోతారు. లైఫ్ టైం విక్టరీ కొడతారంటే మామూలు కొట్టరు వీళ్ళు, చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఎవరికి రానిది ఇంటెలిజెన్స్ సంపాదించేస్తారు. బాధలు పడి 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 ఇంటెలిజెన్స్ సంపాదిస్తారు, తెలివితేటలు. అది వీళ్ళు సంపాదించేటువంటి నికరమైన ఆస్తి. అంటే శని నలిపేస్తాడు, గురువు నలిపేస్తాడు. 35 సంవత్సరాలు వీళ్ళిద్దరూ తినేస్తారు వీళ్ళ జీవితాన్ని. మళ్ళీ బుధుడు వస్తాడు, రాష్ట్రాధిపతి వచ్చినప్పుడు కూడా 4 సంవత్సరాలు యోగించడు. ఆ తర్వాత మళ్ళీ అద్భుతంగా తీసుకెళ్తాడు. మధ్యలో వీళ్ళకి వివాహం మంచి చూసుకొని కాంబినేషన్ చేసుకున్నారంటే భార్య ద్వారా లిఫ్ట్ అయిపోతారు. ఇక ప్రస్తుత కాలం అయితే ఎటువంటి పరిహారాలు దైవారాధనలో ఉంటే బాగుంటుందంటారు? వీళ్ళకు శివారాధన ఎక్కువగా చేయాలి, శివాలయానికి ఎక్కువ వెళ్ళాలి. అరటి పండ్లు బాగా తినచ్చు వీళ్ళు. ఆరుద్ర నక్షత్రం అరటి పండు, బనానా ఎక్కువ తినచ్చు. తేనె, కాఫీ, బ్లాక్ గ్రేప్స్ ఎక్కువ తీసుకోవచ్చు. రాహుకాలం కలిసి వస్తుంది. వీళ్ళకు ప్రత్యేకించి గ్రే రిలేటెడ్ యాష్ కలర్, సిల్వర్ కలర్, మెరూన్ కలర్ కలిసి వస్తాయి. రాహుకాలం కలిసి వస్తుంది. రాహుకాలాన్ని అడ్డం పెట్టుకుని ఏ పనులు ఆపుకోవాల్సిన అవసరం ఏం లేదు. జనరల్గా రాసి ఇచ్చే చెప్తాను. వారంలో ఏ రోజు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు అంటారు వీళ్ళు? వారంలో వీళ్ళు తీసుకుంటే బుధవారము, శుక్రవారము. ఆ తర్వాత తీసుకుంటే రాహుకాలం. రాహుకాలం ఒక వారానికి 21 గంటలు ఉంటుంది. 18
21 గంటలు కాదండి, ఒక రోజుకి 1.5 గంట. రావుకాలము యమగండం కలిపి 21 గంటలు ఉంటుంది. ఒక రోజుకి 1.5 గంట రావుకాలం వీళ్ళకి కలిసి వచ్చే కాలమే. ఓవరాల్గా మిథున రాశి వారి పరిస్థితి ఈ మాసం ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా బాగా గురించి ధన్యవాదాలు. ధన్యవాదాలు.